అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మన పళ్ళ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాం. అంటే ఎటువంటి బ్రష్లు వాడాలి, ఎటువంటి పేస్ట్లు వాడాలి, ఎటువంటి ఆహారాలు తినాలి, ఎటువంటి అలవాట్ల ద్వారా మన పళ్ళ లైఫ్ టైంని పెంచుకోవచ్చు. కొంచెం ఈ వీడియో లెంగ్తీగా ఓపికతో చూడండి. దీనివల్ల ఏంటంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ప్లస్ మీ పళ్ళ లైఫ్ టైం పెరిగిపోతుంది. మీరు బతికిన రోజులు 90% దాదాపు 90% డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే మీరు లీడ్ చేయొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. సో మనం ముఖ్యంగా పళ్ళ గురించి తెలుసుకోవాలంటే ఎటువంటి ఆహారాలు తినాలి అనే దాని గురించి వస్తుంది. ఇక్కడ ఒక విషయం చర్చించుకుందామండి. మనకి పళ్ళ సమస్యలు వచ్చేది మనుషులకి మాత్రం. ఈ 84 లక్షల జీవరాశులు, ప్రపంచంలో ఎటువంటి జీవరాశులకి పళ్ళు ఉన్న జీవరాశులు కానీ పళ్ళు లేని జీవరాశులు కానీ ఇటువంటి సమస్యలు రావు. హాస్పిటల్కి అవి వెళ్ళవు. ఎందుకు అంటే ఆహారం, అవి తినాల్సిన ఆహారం అవి కరెక్ట్గా తింటున్నాయి. మనం తినాల్సిన ఆహారం మనం తినలేదు కాబట్టి మనకి పళ్ళ సమస్యలు వస్తుంది. సో దాదాపు ఈ 60-50 సంవత్సరాల పాస్ట్ చేంజెస్లోని ఆహార అలవాట్లలో మనకి ఈ పళ్ళు నాశనం అవ్వడం స్టార్ట్ అయింది. మన పూర్వీకులు, మన తాతలు, అమ్మమ్మలు వాళ్ళకి ఇటువంటి పళ్ళ సమస్యలు వచ్చేది కాదు. వాళ్ళు పళ్ళు తోమినా తోమకపోయినా నార్మల్గా ఇటువంటి పేస్ట్లు బ్రష్లు ఏమీ వాడకపోయినా వాళ్ళ పళ్ళ సమస్యలు వచ్చేది కాదు. ఎందుకు అంటే మెయిన్ వాళ్ళ ఆహారం అలవాట్లు అలా ఉన్నది. మన ఆహార అలవాట్లకు వచ్చేకాడికి అన్నిటికీ మసాలాలు, జంక్ ఫుడ్స్, యాసిడ్కి సంబంధించిన ఫుడ్, కూల్ డ్రింక్స్, ఎక్కువ చక్కెర శాతం షుగర్ ఉన్న ప్రొడక్ట్స్, యాడెడ్ షుగర్ ఉన్న స్వీట్స్, వీటిని అన్నిటిని తినడం వల్ల ఏంటంటే మీకు తెలియకుండానే, అంటే చాలామందికి చాక్లెట్లు తింటేనే పళ్ళు పాడైపోతాయని తెలుసు, కానీ మిగతా మనం తినే ఆహారాలు అన్నిటిలోనూ పళ్ళని డ్యామేజ్ చేసే స్వభావం ఉందనేసి చాలామంది తెలియకపోవడం వల్ల, ప్లస్ ఎక్కువ జీర్ణం కాని ఆహారాలు కూడా తినడం వల్ల పొట్టలో ఏర్పడే గ్యాసెస్ వల్ల అది రిటర్న్ మన నోటి ద్వారా రావడం వల్ల బ్యాడ్ స్మెల్, అదేవిధంగా పళ్ళు పాడైపోవడం ఇవన్నీ జరుగుతుంది. సో మన ఆహారపు అలవాట్లు మెయిన్ మనం చేంజ్ చేసుకోవాల్సింది మన ఆహారపు అలవాట్లు అండి. మీ ఆహార అలవాట్లలో దాదాపు 50% అన్నా లైవ్ ఆహారం, అంటే బతుకునే ఆహారం, అంటే ఏంటి, ఫ్రూట్స్, జ్యూసెస్ ఇలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ అంటే నాకు డ్యామేజ్ అవ్వకూడదు అనుకునే వాళ్ళకి ఇలాంటి ఆహార అలవాట్లు నేర్చుకోండి. ప్లస్ కంప్లీట్గా బేకరీ ఐటమ్స్ ఇలాంటివి అవాయిడ్ చేసేయండి. షుగర్ని అవాయిడ్ చేయండి. షుగర్ బదులు మీకు బెల్లం, మంచి బెల్లం, తాటి బెల్లం, ఈత బెల్లం, చక్కెర బెల్లం, అలా కుదరకపోతే చక్కెర బెల్లం అంటున్నాను, క్షమించండి, బెల్లం, చెరుకు బెల్లం, ఇలా ఇవి కాకుండా ఖర్జూరాలు యూస్ చేసుకోవచ్చు, తేనె యూస్ చేసుకోవచ్చు, ఇంకా పళ్ళ రసాలు కొన్ని యూస్ చేసుకోవచ్చు. మన స్వీట్స్ బదులు పళ్ళు కూడా వాడుకోవచ్చు, స్వీట్లలో మిక్స్ చేసుకొని ఇలాంటివి వాడుకోండి. మీకు పళ్ళకి ఎటువంటి డ్యామేజ్ జరగదు. ఉప్పు, అయోడిన్ ఉప్పు ఇలాంటివి కాకుండా, అంటే అయోడిన్ ఉప్పు అంటే ఇప్పుడు వాడే ఉప్పు అంతా పొల్యూట్ అయిపోయింది. ఉప్పు గురించి కూడా ఇంకొక వీడియో చేస్తాను. ఇక్కడ రాక్ సాల్ట్ వాడండి, లేదా సముద్ర ఉప్పు, ఒరిజినల్ సముద్ర ఉప్పు, ఎటువంటి ఫ్యాక్టరీలో తయారు చేయని ఉప్పు కాదు, మన ఉప్పు మడుల్లో తయారైన ఉప్పు మీకు దొరికితే అటు వాడుకోండి. ఎక్కువ ఉడకబెట్టిన ఆహారాలు తినద్దండి. బయట ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మీకు బయట వెళ్తే తినాలనిపిస్తే ఫ్రూట్స్ కానీ, లేదంటే ఎక్కువ ఆయిల్ లేకుండా ఇలాంటి ఫుడ్స్ ఏదన్నా మీకు దొరికేట్టుగా ఉంటే అది ట్రై చేయండి. అంతేగాని ఎక్కువ మసాలాలు టేస్ట్ కోసం వాళ్ళు ఏదేదో వాడేస్తున్నారు. సో మీకు తెలీదు, మీకు టేస్ట్ వస్తుంది అంటే మీకు దాంతో వెనకాల ఏదో కుట్ర ఉంది. అందువల్ల ఏంటంటే బయట ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేసి కుదిరితే ఇంటి దగ్గర తీసుకెళ్ళండి. ఎక్కువ వేడికి గురయ్యే ఆహారాలు, ఎక్కువ ఉడకబెట్టే ఆహారాలు వీటిని అవాయిడ్ చేయండి. మీకు కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే మీకు తేడా తెలిసిపోతుంది. దీనివల్ల ఏంటంటే బ్యాడ్ స్మెల్ తగ్గిపోతుంది, ప్లస్ ఆ పళ్ళుకి పైన ఉండే ఎనామిల్ పొర డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఎనామిల్ పొర అంటే రక్షణ కవచం అండి. ఆ కలర్ ఉంటుంది, ప్లస్ పళ్ళు లోపల డ్యామేజ్ అవ్వకుండా మనకు ఒక కవచం. మన గోళ్ళకి ఎలాగ పెయింట్ వేస్తాము, మన వెహికల్స్కి ఇలాంటి పెయింట్ కోటింగ్ ఎలా ఉంటుందో అలాగే ఎనామిల్ పొర, దానివల్ల 90% పళ్ళు రక్షణ. ఆ ఎనామిల్ పొర డ్యామేజ్ ఏంటంటే మీకు జువ్వని వస్తుంది. ఈ ఎనామిల్లో పొర ఎందుకు డ్యామేజ్ అవుతుందంటే మనం ఇటువంటి ఆహారాలు, బ్రష్లు. సో బ్రష్ల గురించి తర్వాత వస్తాను, ఇప్పుడు ఆహారాల గురించి చెప్తాను ఫస్ట్లో.
సో అందువల్ల ఏంటంటే మీకు న్యాచురల్గా ఫుడ్ తినడం అలవాటు చేసుకోండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీ స్టమక్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి. మీరు తిన్న ఆహారం మార్నింగ్ వెళ్ళిపోవాలి, అంటే మన బాడీలో ఉండకూడదు. ఎలాగైతే మన డస్ట్బిన్లో మనం ఎక్కువసేపు ఉంటే స్మెల్ వచ్చేస్తుందో అలాగా మనం తిన్న ఆహారం మన పొట్టలో ఉండకూడదు. కుదిరితే 2 సార్లు 3 సార్లు బాత్రూమ్ వెళ్ళడానికి అలవాటు చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మీకు పళ్ళు పాడవదు, బ్యాడ్ స్మెల్ రాదు. బ్యాడ్ స్మెల్ 90% ఎలా వస్తుంది మీకు? మన పొట్టలో నుంచి రిటర్న్ రావడం, ఆ గాళ్ళు ద్వారా ఇదంతా రావడం, చిగుర్లు పళ్ళు పాడవడంలో వస్తుంది. ప్లస్ ఇక్కడి నుంచి కూడా వస్తుంది, మీకు రిటర్న్ కూడా స్మెల్ వస్తుంది. కాబట్టి నాన్ వెజ్లు తగ్గించండి, ఇంట్లో ఉండే ఫుడ్కి అలవాటు చేసుకోండి, న్యాచురల్ ఫుడ్ని తినండి, పళ్ళు కూరగాయలు ఇలాంటివి ఎక్కువ తీసుకోండి, సాధ్యమైనంత వరకు ఉడకబెట్టిన ఆహారం తగ్గించుకోనండి. మీ ఆరోగ్యానికి మంచిది, మీ పళ్ళకి మంచిది. రెండవదండి, ఇక్కడ పళ్ళు తోమాలా లేదా అనే ఒక టాపిక్ కూడా ఉంది. చాలామందికి ఇది అనుకుంటా, ఏంటి పళ్ళు డాక్టర్లు అంతా 2 సార్లు తోమాలంటుంటే ఏంటి పళ్ళు తోమాలనేది క్వశ్చన్ అని అంటున్నారు. సో ఇన్ని ముందు చెప్పినట్టే మన సృష్టిలో ఏ జీవి పళ్ళు తోమదు. సో తోమాల్సిన అవసరం కూడా లేదు. అది తినాల్సిన ఆహారం తినేస్తుంది దాని దేహ ధర్మం ప్రకారం. సో మనం తినట్లేదు కాబట్టి మనకి పళ్ళు సమస్య వస్తుంది. సో పళ్ళు సమస్య వస్తుంది కాబట్టి మన పెద్దవాళ్ళు మొదట వేళ్ళతో తోమడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత వేప పొలలు, వేరే వేరే పొలలు వచ్చాయి. దాని తర్వాత బొగ్గు వచ్చింది, దాని తర్వాత ఉప్పు వచ్చింది, దాని తర్వాత పళ్ళపొడి వచ్చింది, దాని తర్వాత పేస్ట్ వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు పేస్ట్లో రకరకాల పేస్ట్లు వచ్చాయి. అన్నిటి డివైడ్ చేసి వదిలేశారు. సో మన జోబికి చిల్లు పెట్టడం స్టార్ట్ చేశారు. సో కాబట్టి ఇక్కడ పళ్ళు తోమాల్సిన అవసరం లేదు. మీరు తినాల్సిన ఫుడ్ తింటే మీరు ట్రై చేయొచ్చు. మీ దేహ ధర్మానికి తగినట్టు మా పూర్వీకులు ఎలా తింటున్నారో, లేదా లైవ్ ఫ్రూట్స్ ఇలాంటివి తిని మీరు 6 months ట్రై చేస్తే మీకు మీ బాడీలో డీఆక్సిజన్ జరిగి మీ పళ్ళు కంప్లీట్గా మీరు తోమాల్సిన అవసరం నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఆ అవసరం తీరిపోతుంది, పళ్ళుకి మీరు తోమాల్సిన అవసరం లేదు. సో ఆ స్టేజ్కి వచ్చేస్తుంది పళ్ళు. సో ఎప్పుడైతే మనం 2 సార్లు 3 సార్లు తోముతున్నామంటేనే మనం మన పద్ధతి మన బాడీకి సరైన ఆహారం ఇవ్వట్లేదు, పాయిజన్ ఫుడ్ అందిస్తున్నామని అర్థం. అంతే. ఎందుకంటే మన బైక్లో ఒక రాంగ్ పెట్రోల్, కల్తీ పెట్రోల్ వేస్తే పొగ ఎలాగో ఎక్కువ వస్తుందో అలాగే మన బాడీ కూడా అంతే. మన పళ్ళు రిప్రజెంట్, మీ పళ్ళే రిప్రజెంట్ మీ బాడీ ఏ కండిషన్లో ఉంది చెప్పడానికి. కాబట్టి మీరు ఇక్కడ పళ్ళు తోముతున్నామంటే మన బాడీకి సరైన ఆహారం, మనం కరెక్ట్ అయిన ఆహారం అందించడం లేదని అర్థం. సో పళ్ళు తోమాల్సిన అవసరం లేదు, కరెక్ట్ అయిన ఆహారం ఇస్తే. సో ఇప్పుడు మన పళ్ళు తోమాలి, కరెక్ట్ అయిన ఆహారం ఇవ్వలేదు కాబట్టి. సో తోమాలి కాబట్టి మనకి ఏది బెస్ట్? సో ఇక్కడ ఫస్ట్ నుంచి వెళ్తాం. మీకు నాకు పెద్దగా నాకు బ్యాడ్ స్మెల్లే రాదు, నాకు పాచి ఎక్కువ పట్టదు, నేను మంచి ఆహారం తీసుకుంటున్నాను అంటే మీ వేలు బెస్ట్. మీ వేల్లో చిన్న చిన్న వేలు ముద్రలు ఉంటాయి కదండి, గిర్రలు, అవే సరిపోతుంది. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏమి? మీ ఎనామిల్ డ్యామేజ్ అవ్వదు. సో మీరు ఒట్టి వేలుతో తోమొచ్చు, పాచి వరకు క్లీన్ అయిపోతుంది. సో మీకు ఎక్కువ స్మెల్ రాదు మీ పళ్ళు బాగుంది అంటే. ఇది మీ చిన్నపిల్లల నుంచి, అంటే చిన్నపిల్లలకి అంత అప్పుడే బాడీ వాళ్ళకి డ్యామేజ్ అవ్వదు కాబట్టి, చిన్న చిన్న పనులు వాళ్ళకి బాగుంటుంది కాబట్టి వాళ్ళకి అలవాటు చేయొచ్చు. లేదు నెక్స్ట్ నాకు పళ్ళు వరుస అంతా బాగుంది, కాకపోతే ఎక్కువ పాచి ఏది పడుతుంది, చిగుల్లో గ్యాప్లు అవంతా ఏమీ లేదు అంటే మీరు వేలతో పాటు మీరు మీ పళ్ళపొడి మీరు ప్రిపేర్ చేసుకోండి. అది ఎలా ప్రిపేర్ చేసుకుంటే వీడియో ఇంకా పోను నేను చెప్తాను. అలాంటి పళ్ళు వాడుకోవచ్చు, లేదా బొగ్గు పొడి వాడచ్చు, లేదా ఇటుకరాయి పొడి వాడచ్చు, మన్ను వాడచ్చు, పుట్టమన్ను వాడచ్చు, ఉప్పు వాడుకోవచ్చు. ఇవన్నీ వాడుకోవచ్చు మీ వేళ్ళ ద్వారా. వేళ్ళు మీకు బెస్ట్. మీకు పళ్ళ వరుస బాగుంది, పళ్ళల్లో గ్యాప్ లేదు, చిగురులో గ్యాప్ లేదంటే మీ వేలే, బ్రష్ అవసరంలా. మీకు ఏది అవసరం మీ వేలే చాలు, ది బెస్ట్. అంతే. ఎక్కడికి పోయినా మీరు బ్రష్లని వీటిని క్యారీ చేయాల్సిన అవసరంలా, వేపల్లో ఉందని అవసరం, మీ వేలే బెస్ట్. సో దీని నుంచి ఇంకేది లేదు, ది బెస్ట్. ఎందుకంటే మనకి వేలల్లోనే మనకి ఏమంటారండి, ఇది ఇచ్చారు మనకి, అంటే మన ఫింగర్ ప్రింట్స్ అంటారు కదండి. మీకు డీప్గా చూస్తే తెలుస్తుంది మనకి
సర్కిల్స్ ఉంటుంది, అవే సరిపోతుంది మీకు తోమడానికి. మీ పలవర్స్ బాగుండి నేను చెప్పిన విధంగా ఉంటే మీరు తోముకోవచ్చు. మీరు ఎప్పటికప్పుడు ఉప్పు వేసుకొని తోముకోవచ్చు. మీకు కుంకుడుకాయ పొడి ఉంటే వాడుకోవచ్చు. మీరు విన్నది కరెక్టే, కుంకుడుకాయ పొడితో కూడా తోమవచ్చు. బూడిద వాడుకోవచ్చు, ఇటుకరాయి పొడి వాడుకోవచ్చు. ఇలాంటివన్నీ నిమ్మకాయ పెట్టి కూడా తోముకోవచ్చు మీ వేళ్ళతో. ఇంక లేదు నెక్స్ట్ కొద్దిగా పల్లవర్స్ ఉంది, చిగుర్లు బాగుంది, పల్లవర్స్ బాగుంది, నేను ఇంకేం బెస్ట్ వాడుకోవచ్చు అంటే పుల్లలండి. పుల్లలు వేపల్ల, కానుగ పుల్ల, చింతపుల్ల, ఉత్తిరేణి పుల్ల, నల్లతమ్మ పుల్ల, వీటిని మీరు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. దీన్ని ఒకటోటైనా లేదు, అన్నీ ఒక్కొక్కటి వాడుకుంటూ ఉండొచ్చు. రోజు ఒక పుల్ల వాడాలనే రూల్ ఏం లేదండి. టౌన్లో ఉండేవాళ్ళు అంటే పట్టణంలో ఉండేవాళ్ళు అడగచ్చు, నాకు వేపళ్ళు ఆడ దొరుకుతాయి, ఇవన్నీ ఆడ దొరుకుతాయి అంటే మీరు పల్లెటూరుల నుంచి తెప్పించుకోండి, పెట్టుకోండి. ఒక జాగాలో కొన్ని బంచ్ ఆఫ్ పుల్లలు తెచ్చుకోండి, ఒక 20-30 తెచ్చుకోండి. ఒక పుల్లని అంటే ఒక హాఫ్ ఫీట్ ఉండే పుల్లని మీరు ఇంచుమించుగా 20 సర్కిల్ వాడుకోవచ్చు. మీరు ఒక ఇంచి పళ్ళు తోముకోవడానికి యూస్ చేస్తే దాన్ని కట్ చేసేసి మళ్ళీ అలాగే పెట్టుకోండి, మళ్ళీ దాన్ని రీయూస్ చేసుకోవచ్చు. చాలామంది మీకు ఇది తెలియదు. పల్లెటూరులో ఉండే వాళ్ళు ఏంటి, వాళ్ళకి దొరుకుతుంది కాబట్టి వేపల్లో నవలుతారు, పళ్ళు తోముతారు, దాన్ని ఆడ బారేసి మొహం కొడుకొని వచ్చేస్తారు. మీరు పట్టణంలో ఉండే వాళ్ళకి కానీ దాన్ని అలా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు మీ పట్టణం అవతలకు రండి, వేపల్లో ఏదో ఒకటి తీసుకొని మీకు కావాల్సిన ఒక 20 పుల్లలు 30 పుల్లలు తీసుకొని కలెక్ట్ చేసుకోండి. లేదా ఒక పుల్ల తెచ్చుకోండి, ఒక పుల్ల 20 days వాడుకోవచ్చు. మీరు ఏదైతే ఈరోజు ఒక ఇంచు వాడి వేస్ట్ అవుతుందో దాన్ని కట్ చేసేసి మళ్ళీ అలాగే ఎండలో పెట్టుకుంటే మీరు మరుసటి రోజుకి మళ్ళీ దాన్నే వాడుకోవచ్చు. సో ఇలాగా ది బెస్ట్. మీకు ఏంది వేపల్ల, కానుగ పుల్ల, చింతపుల్ల, ఉత్తిరేణి పుల్ల, నల్లతమ్మ పుల్ల, ఇంకా మీకు దొరికితే భూపాలం పుల్ల అంటారు, మీకు రాయలసీమ లాంగ్వేజ్లో మీకు అక్కడ ఏం దొరుకుతుందో పాలు వస్తుందండి, ఆ చెట్టుని వాడుకోవచ్చు. సో ఇది పుల్లలు అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేకాడికి నెక్స్ట్ ఇంక నేను చెప్పేది ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, పళ్ళపొడి అండి. పళ్ళపొడి ఇది ఫార్ములా చెప్తా. మీరు కంగారు పడిపోయేసి ఈ ఫార్ములా నేను చేసుకోలేను అని మీరు అనుకోవద్దండి. మీకు ఏదో లేజర్ పీరియడ్లో ఒక సండే కోసం కేటాయించండి. ఒక 6 months 1 year సరిపడా మీరు ఒకేసారి పళ్ళపొడి పేస్ట్ తయారు చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో పేస్టు ఎవరు చెప్పరండి, మీ చేతులారా మీరే తయారు చేసుకోండి, ది బెస్ట్ అండి. దీని నుంచి ఇప్పటికైతే లేదు, నేను రీసెర్చ్ చేశాను, నాకు అనుకుని చెప్పాను. వీటిలో మీకు బెస్టే. దీంతో మీకు అనుకూలత ఏమిటంటే మీకు దొరికింది వేసుకోవచ్చు, అన్నీ వేయాలనేమీ లేదు, అన్నీ ఒకేసారి వేయాలనేమీ లేదు. సపోజ్ నేను కొన్ని చెప్పా, ఈరోజు 2 items మీరు అవైలబుల్ దొరికింది తెచ్చుకున్నారు, దాంతో చేసుకోండి. ఎప్పుడో ఫ్రీ ఉండేటప్పుడు ఇంకొన్ని ఐటమ్ తెచ్చి దీనికి యాడ్ చేసుకోండి. సో మీకు యాడ్ చేసుకున్నా ఓకే, చేయకపోయినా ఓకే. ఇదైతే మీరు మంచిది, స్మెల్ బాగా వస్తుంది, మీకు క్లీన్ అవుతుంది, మీకు మీరు తయారు చేసుకుంటారు. ఇది గ్రేడ్ మీ ఇష్టం. మీరు దీని వాల్యూని మీరు ఎంతైనా పెంచుకోవచ్చు, మీ బంధువులకి ఇచ్చుకోవచ్చు. చిన్నపిల్లలకి స్వీట్గా లేకపోతే పళ్ళు తాంబూరం అనేది ఉంటుంది, అలా ఏమీ లేదండి. జస్ట్ మీకు స్వీట్ కూడా వస్తుంది, నొరగా వస్తుంది, యాక్టివ్ చార్కోల్ ఉంటుంది. మీరు చెప్పే అన్ని క్వాలిటీస్ మీరు టీవీల్లో చెప్పేవి, ఆయుర్వేదంలో చెప్పేవి అన్నీ వస్తాయి. నేను అన్నీ అంటే చాలామంది మహానుభావులు చెప్పింది, ఇప్పుడు మంత్రి సత్యనారాయణ కానీ, కాదరవల్లి గారు కానీ, ఏల్చూరి గారు కానీ, చాలామంది చాలా వీడియోలో నేను విన్నది, నేను కలెక్ట్ చేసుకున్నది, ఇది నా ఫార్ములా కాదు, వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని గ్రహించి ఆయుర్వేదంలో కొన్ని నుండి గ్రహించి పాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కలగలిపి లెక్చర్లు పళ్ళపొడి చెప్పేవాళ్ళు. నేను ఇంకొంచెం ఆలోచించి పళ్ళపొడి అంటే వాడడం కొంచెం నామాషిగా ఫీల్ అవుతారు, ఆ స్టేజ్ మనం దాటి వచ్చేసాము, మనకు పేస్ట్ కావాలి కాబట్టి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తా. పళ్ళపొడి వాడేవాళ్ళు పళ్ళపొడి వాడండి, దాన్ని కూడా పేస్ట్గా ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తా. అన్నీ ఆయుర్వేదమే. ఆయుర్వేదం 100% నేచురల్, మీరే చేసుకోవచ్చు, కష్టమే, ఈజీ కూడా ఉంటుంది. సో ఈ ఫార్ములా ఏమిటి అంటే ఫస్ట్ వచ్చిందని నెంబర్ 1 అండి, బూడిద కావాలి. బూడిద కూడా మీకు నార్మల్గా మీరు కట్టెలు కాల్చి వచ్చిన బూడిద ఉంటే ఓకే తెచ్చుకోండి. లేదు ఎవరైనా అగ్నిహోత్ర చేసేట్టుగా ఉంటే మంచి ప్రయారిటీ అగ్నిహోత్రం కుదరలేదు, సో ఇది 1 time చేసేది కాబట్టి మీరు ఆవేశపడి ఏం చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ మనకు రా మెటీరియల్ ఇది వచ్చి ఎక్కువ మేజర్ ప్రయారిటీ బూడిద. సో ఇది మీకు కావాలి అంటే నాట పిడకలది బూడిద బెస్ట్ అండి.
నాటు ఆవుదండి, దేశీ ఆవులు అంటారు. గోశాలలోనూ గుళ్ళలోనూ ఉంటుంది. పేడ తెచ్చుకొని దాన్ని ముట్టుకోవచ్చు. మహాలక్ష్మితో సమానం. ఎండబెట్టుకొని కాల్చుకోండి, మీ ఇంట్లోనే కాల్చుకోండి. పొగ మీ ఇళ్ళన్నీ పారని అలా ఆ బూడిదని సేకరించుకోండి. దాని తర్వాత నెక్స్ట్ కావాల్సిందండి బొగ్గులండి. బొగ్గులు వచ్చిందని నార్మల్ వేపకట్లు, రాగివి, కానుగ, మారేడు ఇలాంటి పొలాలు ఉంటే సేకరించుకొని అగ్గి పెట్టుకొని అవి కంప్లీట్ కాలిపోయిన తర్వాత బొగ్గు నుంచి మళ్ళీ బూడిద స్టేజ్కి వస్తుందండి. బూడిద అవ్వకుండా నీళ్ళు చల్లారంటే యాక్టివ్ చార్కోల్ అంటారు. అది తీసుకోండి. అది అలా లేదు అంటే ఇంకా బెస్ట్ ఏంటంటే మన కొబ్బరి పెంకులండి. కొబ్బరి తీసిన తర్వాత పైన పెంకు ఉంటుంది. ఆ పెంకును కూడా సేమ్ అండి కాల్చండి. అది బొగ్గు అయ్యే స్టేజ్ నుంచి బూడిద అవ్వకుండా బొగ్గు అయ్యేటప్పుడు నీళ్ళు పోసారంటే బొగ్గుగా ఉండిపోతుంది. సో మనకి మెయిన్ క్వాంటిటీ ఎంత కావాలంటే బూడిద వచ్చిందని మీరు ఒక 100 గ్రాములు తీసుకున్నారంటే ఈ బొగ్గులు వచ్చిందని ఒక 20 గ్రాములు తీసుకోండి. అయితే నార్మల్ కట్టె బొగ్గులైనా సరే, లేదు అంటే ఇలా మీకు ఓపుకుంటే కొబ్బరి చిప్పలు చేయడం కొంచెం కష్టం ఉంటుంది. ఓపుకుంటే చేసుకోండి. రెండవది శుద్ధ ముక్క అండి. శుద్ధ ముక్క అంటే మన పల్లెటూరులో సున్నప్రాయతో వచ్చేది శుద్ధ అంటారు. అది మన ముగ్గులకి వేస్తుంటారు. ముగ్గుపొడి కాకుండా రాయి మారుతూ ఉంటుంది. సో మన చాక్ పీస్ టైప్లో ఉంటుంది. శుద్ధ ముక్క అంటే అడిగి తీస్తారు. దాన్ని తీసుకోండి. అదొక 20 గ్రాములు తీసుకోండి. తర్వాత ఐటమ్ అండి యాలకులండి. యాలకులు 20 గ్రాములు తీసుకోండి. యాలకులను దోరగా వేయించుకొని పొడి చేసుకోండి. ఆ పై పొట్టు తీసేయండి. గింజలు మాత్రం వాడుకోండి. ఎందుకంటే పొట్టు వేస్తే తొక్కుగా ఉంటుంది కాబట్టి మీకు ఆ ఫీల్ రాదు. అంటే పళ్ళపొడి లేదా పేస్ట్ వాడుతున్నాం అనే ఇది రాదు కాబట్టి యాలకులు గింజల వరకు వాడుకోండి. అంటే లోపల ఉన్న విత్తనాలు. మళ్ళీ వచ్చి లవంగాలండి. లవంగాలు కూడా అంతే దోరగా వేయించుకోండి. అది కూడా 20 గ్రాములు తీసుకోండి. సొంటి అండి. మన అల్లాన్ని ఎండబెడితే వచ్చే సొంటి అంటారు. ఆ సొంటిని 20 గ్రాములు తీసుకోండి. దాన్ని లైట్గా దోరగా వేయించుకోండి. మళ్ళీ పట్టా అండి, అది దాల్చిన చెక్క అంటారు. అది కూడా తీసుకోండి. దోరగా వేయించాల్సిన అవసరం లేదు. అది కూడా 20 గ్రామ్స్ తీసుకోండి. కుంకుడుకాయలండి. ఇది ఎవరు చెప్పరు, దీన్ని వాడతారని కూడా తెలియదు. వాడచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఇది మేజర్ మీకు నొరగ రావడంలో ఇది మేజర్ పాత్ర పోషిస్తుంది. ప్లస్ క్లీన్ అవ్వడం కూడా ఇది బాగా క్లీన్ అవుతుంది. కాబట్టి కుంకుడుకాయలు అంటే గింజలు తీసి పైన తొక్కు తీసుకోండి. పైన మనకి ఇది పల్పే కావాల్సింది కాబట్టి లోపల గింజలు తీసేయండి. ఆ గింజలు మీరు తినేయండి, నిరభ్యంతరంగా తినవచ్చు. పైనుండి పెంకు తీస్తే లోపల పప్పు వస్తుంది. ఆ పప్పు చాలా కమ్మగా ఉంటుంది, తినచ్చు, ఇబ్బంది లేదు, తినండి, బాగుంటుంది టేస్ట్. మన ఏదో జీడిపప్పు పిస్తా పప్పు ఎలా ఉంటుందో ఆ లెవెల్లో ఉంటుంది. సో ఇది ఒక పైన కుంకుడుకాయలు వచ్చిందని 20 నుంచి 30, 40 గ్రాములు కూడా తీసుకోండి, ఇబ్బంది లేదు. 20 గ్రాములు తీసుకోండి చాలు. దీంతోపాటు ఒక 20 నుంచి 40 గ్రాములు ఉప్పు తీసుకోండి. రాళ్ళ ఉప్పు అంటారండి. మనం ఇంతకుముందు కళ్ళు ఉప్పు అని అంటాం. డైరెక్ట్గా సముద్రం నుంచి వచ్చింది, మడుల్లో చేసిన ఉప్పు అండి. కొంచెం అంటే నలుపుగా ఉంటుంది, పూర్తిగా తెల్లగా ఉండదు. అది తీసుకోండి. అది దొరకలేదంటే పింక్ సాల్ట్ వాడుకోండి. ఇంకా అది దొరకలేదు మీకంటే నార్మల్గా ఇప్పుడు మీరు వాడుతున్న టాటా అయోడిన్ ఏదో ఒకటి 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ వరకు తీసుకోండి. ఇంకా మీకు బెస్ట్ ఏది అనిపించినా దీంతో యాడ్ చేసుకోండి. ఇప్పటికైతే ఈ ఫార్ములా ఇదే. నేను దీంతో యాడ్ చేసింది ఎక్కువ చెప్తే మీరు చేయకపోవచ్చు. కాబట్టి నల్లదుమ్మ చెక్క అండి, దాన్ని నల్లగొట్టిన పొడి కూడా వేసుకోవచ్చు అండి, ఇంకా బాగుంటుంది. చిగుర్లకు బాగా పనిచేస్తుంది అది. ఇంకా కావాలంటే మనకి తులసి ఆకులది పొడి అండి. ఆకుల్ని నీడలో ఆరబెట్టి మళ్ళీ బాగా 2-3 days ఆరిన తర్వాత ఎండబెట్టి మిక్సీకి వేసుకొని పొడి చేసుకోవచ్చు. అది ఒక 10 గ్రామ్స్ వాడుకోండి. వేపాకు అండి, అది కూడా ఒక 10 గ్రామ్స్ వాడుకోండి. సీతాఫలం ఆకు వాడచ్చు. సీతాఫలం ఆకు అవాయిడ్ చేయండి, కొంచెం ఇంకా చేదు ఎక్కువైపోతుంది. వేపాకు, తులసి ఆకులు వాడుకోండి, సరిపోతుంది. ది బెస్ట్ ఫార్ములా అండి. దీంతో వచ్చిందని మీకు ఏది అవైలబుల్ ఉంటుంది, ఏది వేస్తే దాన్ని వేసుకోండి. అన్నీ వేసేయాలని లేదు, అన్నీ వేస్తే బెస్ట్ అవుతుంది. మిరియాల పొడి అండి, చెప్పడం మర్చిపోయాను. మిరియాలు కూడా ఒక 20 గ్రాములు అండి. సో మీకు ఏదైతే అవైలబుల్ ఉందో అవన్నీ, మీకు ఏదైతే దొరుకుతుందో అది వాడుకోండి. ఇవి ఇంకా ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయండి, ప్రతి పట్టణంలోనూ ఉంటుంది. అట్లేదంటే ఇప్పుడు ఆన్లైన్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనూ కొన్ని తెచ్చుకోండి. మీకు ఏది అవైలబుల్ ఉంటుందో దాన్ని వాడుకోండి.
ఇదన్నీ మిక్సీకి వేసి వస్త్రగాళితో మీకు కుదిరితే వస్త్రగాళితో ఉంటారంటే అంటే బట్టలు వేసి ఫిల్టర్ చేసుకోవడం, లేదంటే మీరు మామూలుగా పిండిలంతా పట్టుకోవడానికి వాడే దాంతో మీరు ఇది ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇవన్నీ మిక్సీకి వేసుకొని ఫిల్టర్ చేసుకొని భద్రపరచుకోవడం. దీన్ని భద్రపరచుకునేది గాజుకు సంబంధించిన దీంతో భద్రపరచుకోండి. ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, చెడదు గాజు దీంతో వేసుకుంటే. ఎందుకంటే గాజు వచ్చిందని మన బయట ఉండే గాలిని లోపలికి రానియకుండా చర్య జరగదు. లోపల ఉండే పదార్థంతో ఆ గాలి చర్య జరగదండి. అందువల్ల మీ పాత్రలన్నింటిలో మ్యాక్సిమం మీరు ఏదైతే పప్పు దినుసులు ఇవంతా కూడా గాజు పాత్రలో పెట్టుకోవచ్చు. సో ఇది పళ్ళపొడి, అది బెస్ట్ పళ్ళపొడి అండి. ఈ పళ్ళపొడి మీకు వేళ్ళతో తోమే వాళ్ళు తోముకోండి, మీకు పుల్లలతో తోమే వాళ్ళు కూడా ఈ పళ్ళ యూస్ చేసుకుంటూ పుల్లలతో తోముకోండి. ఇంకా కాదు మాకు పళ్ళు ఎత్తు పళ్ళాలు ఉంది, పళ్ళ మధ్య గ్యాప్ ఉంది, చిగుర్లు బాగా వాచిపోయిందంటే బ్రష్తోనే తోముతాం, బ్రష్తో అలవాటు ఉంది అంటే ఈ పళ్ళపొడితోనే బ్రష్తో తోముకోండి. చేతిలో వేసుకొని ఇంతకుముందు మీరు అలా కోల్గేట్ వాళ్ళు పళ్ళపొడి ఎలా వాడుతున్నారో దీన్ని వాడుకోండి. ఈ పళ్ళు ఇంకా టేస్ట్ రావాలంటే కర్పూరం కూడా, పచ్చ కర్పూరం 10 గ్రాములు వాడుకోవచ్చు, నార్మల్ హార్త్ కర్పూరము వాడుకోవచ్చు అండి. డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది మీకు. ఇదండి ఇప్పుడు వచ్చిందని ఇంకా ఇక్కడి నుంచి పళ్ళపొడి తయారైపోయింది. బెస్ట్ మీకు రిజల్ట్ మీకు వాడిన రోజే తెలిసిపోద్ది. అంటే రిజల్ట్ కాదు, మీకు ఆ ఫీల్ వస్తుంది. ఓకే, మనం మంచి పళ్ళపొడి, మంచి పళ్ళపొడితో పళ్ళు తోమామని ఆ స్మెల్ కానీ ఆ ఫ్రెష్నెస్ కానీ ఎక్కువసేపు ఉండటం ఇవంతా జరుగుతుంది. సో దీని నుంచి ఇంకా మీకు పేస్ట్ చేసుకోవాలి. అంటే పేస్ట్ అంటే అదే ఇంతకుముందు నేను చెప్పాను కదా, నామోషిగా ఫీల్ అయ్యేవాళ్ళు వీళ్ళంతా ఇంకా ఇది పేస్ట్గా చేసుకోవాలంటే ఏమి లేదండి, సింపుల్ అండి. మీకు ఎంత కావాలి చేసుకున్న పళ్ళపొడిని మొత్తంగా పేస్ట్ చేసుకోవద్దండి, ఒక గాజు పాత్రలో పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఎంత అవసరం, ఒక వారానికి సరిపడా 10 రోజులకు సరిపడగా సపరేట్గా తీసుకోండి. దాన్ని కూడా ఒక గాజు దీన్ని తీసుకొని దీంతో ఒరిజినల్ తేనె కలుపుకోండి. ఈ పళ్ళు తేనె కలుపుకోండి. అరే ఏంటి తేనె కలిపితే పళ్ళు తీపి కదా, పళ్ళు పాడైపోతాయి, ఏమీ లేదండి. తేనె కూడా బ్రహ్మాండమైన యాంటీఆక్సిడెంట్ కలిగి ఉంటుంది. తేనెతో కూడా పళ్ళు తోమవచ్చు, దెబ్బలు లెవెల్తో కూడా తేనె పెట్టచ్చండి. సో తేనె అమృతంతో సమానం. సృష్టిలో రోజులు పెరిగే కొద్దీ దాని వాల్యూ అంటే మహత్యము, దాని ఇది పెరిగేదంతా తేనెకి, నాటవ గింజరానికేనండి. పెరిగే కొద్దీ దాని వాల్యూ పెరుగుద్ది, ఏదో వైన్లు ఇవి కాదు. సో ఇటుకు ఉంటుంది దాని వాల్యూ, మరణం లేనిది, ఇదంతా అమృతం సమానం. సో తేనె కలుపుకోండి. తేనె మీకు పేస్ట్, మీకు ఎంత కన్సెంట్ తెలుసు కదా, మీ పేస్ట్లో మీకు ఎంత పేస్ట్లో ఎలా కావాలనో అంత తేనె కలుపుకొని దాన్ని స్టోర్ చేసి పెట్టుకోండి. సో కొద్దిగా కలుపుకోండి. అవసరం ఉంటే అప్పుడప్పుడు ఎండలో పెట్టుకోండి. జస్ట్ ఈవినింగ్ మార్నింగ్ ఎండలో కొద్దిసేపు పెట్టుకోండి, ఏదన్నా ఫంగస్ అనేది చనిపోతుంది. సో ఇంతే అండి, ఇది బెస్ట్. మీకు ఇప్పటికీ ఉండే వాటిలో ది బెస్ట్. దీంతో ఏది కావాలన్నా అది యాడ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఒకేసారి చేయాలని ఏమీ లేదు. మీకు బూడిద దొరికింది చాలు, బూడిదని బాగా మిక్సీకి వేసేసి ఫిల్టర్ చేసుకొని తేనె కలుపుకొని, మీకు ఉప్పు అవైలబుల్ ఉంటుంది, మీకు ఏది అవైలబుల్ ఉంటే దాన్ని కలిపి పెట్టుకోండి. మీకు ఎప్పుడైతే ఫ్రీ ఉంటుందో, ఎప్పుడైతే మిగతా టైం దొరుకుతుందో అప్పుడు మిగతావి తెచ్చుకొని యాడ్ చేసుకోండి, ఒక్కొక్కటే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫార్ములా వల్ల ఇవన్నీ చేయాలంటే మీకు టైంలో లేకపోతే ఎక్కడి నుంచి తెస్తాము, వీళ్ళు చెప్తారులే మనం చేసుకోవడం కాదు, అంగడికి వెళ్తే 10 రూపాయలు ఇస్తే పేస్ట్ వచ్చేస్తుంది, ఇంకెందుకు అవసరమా అనుకునే వాళ్ళ కోసం, వాళ్ళకి అలా అలవాటు చేసుకోవడం కోసం నేను ఇలా చెప్తున్నానండి. యాడ్ చేసుకోండి, ఒకేసారి చేయకుండా కొద్దిగా ఒక్కొక్క రోజు మీరు ఫ్రీ ఉండేటప్పుడు యాడ్ చేసుకోండి. లేదా మీ ఫ్యామిలీలో 5-6 మెంబర్స్ ఉన్నారు, ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కటి చెప్పండి. సో ఇవి నువ్వు కలెక్ట్ చేసుకుంటారా, సండే ప్రిపేర్ చేసుకోండి. ఇవన్నీ ఏంటంటే ఒక ఆదివారం ప్రోగ్రాం పెట్టుకోండి. నేను ఇంకా ఇలాంటి లైఫ్ టైం చెప్తా ఉంటాను. మన ఈ సోపులు సంబంధించి ఎలా వాడాలి, ఏంటి, మన ఆయుర్వేదం ఎలా చేసుకోవాలో చెప్తుంటాను. ఇవన్నీ ఆదివారం పెట్టుకోండి. మీకు ఎప్పుడైతే వీక్ ఆఫ్లు ఉంటుందో లేదా సండేస్ ఉంటుంది ఆదివారాలు, ఈ ఆదివారాల్లో పెట్టుకొని చేసుకోండి. నెక్స్ట్ ఇంతే అండి. ఇప్పటికి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా వచ్చింది. ఈ సర్కిల్ వల్ల ఎవరంటే, సో మీరు నాకు తెలిసినంత వరకు 90% హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వీటి వల్ల నష్టాలు చెప్తానండి. మనం వాడే పేస్ట్లు, మనం వాడే బ్రష్ల వల్ల. సో ఇది మన పూర్వీకులు, మన సంస్కృతి అనేది లైఫ్ స్టైల్ అండి, అంటే జీవన విధానం. ఆ జీవన విధానంలో ప్రతి దీనికి ఆన్సర్ ఉంది,
ప్రతిదీ ఎవర్ గ్రీన్ అండి. మనం దాన్ని మర్చిపోయి ఈ అలవాట్లకి ఆకర్షితులైపోయి ఇటు వచ్చేసేకాడికి మీకు ఆ చేంజెస్ అనేది చాలా ఫాస్ట్‌గా తెలుస్తా ఉంది. సో, ఈ 50 ఏళ్లలోనే దాదాపు ఇప్పుడు మన ఫాదర్సు, మన అన్నోళ్ళు, మన అమ్మోళ్ళు వీళ్ళంతా మన ముందు జనరేషన్ ఈ 3 జనరేషన్‌ని చూసుకోండి. మీకు చేంజెస్ బాగా క్లియర్‌గా తెలుస్తుంది. మిగతా ఆరోగ్యం వదిలేయండి. పళ్ళు విషయంలో ఆ హాస్పిటల్స్ పెరగడం, మనకి పళ్ళుకి ఇప్పుడు ఇంతకుముందైతే ఇప్పుడు మీరు 90స్ కిడ్స్, 80స్ కిడ్స్ అనుకోండి. మీకు పళ్ళ ప్రాబ్లమ్ రాదు. ఇన్ని పళ్ళ సమస్యలున్నాయని వినేది కూడా తక్కువ. ఇప్పుడే ఎక్కువైపోయింది. చిన్న పిల్లోళ్ళకి అందరికీ. మనమేమి చాక్లెట్లు తినడం వల్ల పళ్ళు పోతాయి అంతే. ఇప్పుడు ఈ ఈ పా నోటి దుర్వాసన ఎక్కువైపోయింది అందరికీ. పళ్ళు పుచ్చిపోవడాలు ఎక్కువైపోయింది. పళ్ళు ఊడిపోవడాలు ఎక్కువైపోయింది. చెవుల నుంచి రక్తం రావడం ఎక్కువైపోయింది. పాచి, కర్రలు ఇవన్నీ పట్టడం ఎక్కువైపోయింది. సో, మనుషులు హాస్పిటల్‌కి వెళ్ళడం ఎక్కువైపోయింది. హాస్పిటల్స్ పెరిగిపోయినాయి. సో, అంటే మనం చేస్తున్నాం. ఇది డెవలప్ కాదండి. సో, హాస్పిటల్ పెరగడం డెవలప్ కాదు. హాస్పిటల్ కావడం అనేది అది డెవలప్ కింద రాదు. సో, కాబట్టి ఏమిరంటే ఎక్కడ తప్పు జరుగుతుందంటే ఫస్ట్ మనం తినేది, మన అలవాట్లు. సో, మన కల్చర్ మనకిచ్చింది, మన పెద్దవాళ్ళు పూర్వీకులు ఇచ్చింది మనం కాపాడుకుంటే చాలు. డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం లేదు. సో, వాళ్ళు అనుభవించి, వాళ్ళు ప్రాక్టికల్‌గా అనుభవించి ఏది చేస్తే బెస్ట్ మనకిచ్చారు. మనం దాన్ని వదిలేసి మనం ఏదేదో ఆకర్షితులైపోయి ఇప్పుడు మన పళ్ళుని పాడు చేసుకుంటున్నాం. సెన్సిటివ్. మీరు చల్లగా తాగలేరు, వేడిగా తాగలేరు, గట్టిగా కొరకలేరు, చెరుకు తినలేరు. ఇలాంటి సిచ్యువేషన్‌కి వచ్చేసింది. సో, కాబట్టి ఫుడ్ చేంజ్ చేసుకోండి. నేను చెప్పిన మెథడ్‌లో పళ్ళ పొడి పేస్టు లేదా వేపలు ఇవి వాడుకోండి బ్రహ్మాండంగా. ఇది ఇంకటితో ఆగదండి. నేను ఇప్పటివరకు సేకరించిన సమాచారం ఇప్పుడు ఇచ్చాను. దీని తర్వాత ఇంకా బెస్ట్ నాకు ఏదనిపిస్తే దీనికి కంటిన్యూషన్‌గా వీడియో పార్ట్ 2 చేసి ఏదైతే మిస్ అయిన ఐటెమ్స్ కూడా మళ్ళీ యాడ్ చేస్తాను. మళ్ళీ వాడుకోండి. ఇప్పటికైతే ఇది బెస్ట్ అండి. నేను వాడుతున్నాను. హ్యాపీగా ఉంది నాకు కూడా. నా పళ్ళు కూడా డ్యామేజ్ అయ్యాయి, పుచ్చులున్నాయి, అన్నీ అయ్యాయి. హాస్పిటల్‌కి వెళ్ళడం అయ్యాయి. మళ్ళీ తెలుసుకున్న తర్వాత దీన్ని వాడటం స్టార్ట్ చేసిన తర్వాత వస్తుందండి. ఇంతే కాకుండా ఇప్పుడు మీకు కొనాలనిపిస్తే ఉంటాయి. ఈ గోవులతో చేసిన పేస్టులు, పళ్ళు ఉన్నాయి. పేస్ట్ అయితే నాకు తెలీదు. పళ్ళు ఉన్నాయి. వాడుకోండి. చేసుకోగలిగితే ఇది చేసుకోండి. లేదు అంటే వేపలు వాడండి. ఉప్పుతో వాడుకోండి. మీ వేళ్ళతో తోముకోండి. మీకు ఇన్‌కేస్ పట్టణంలో ఉన్నాను, నాకు వేపలు అందుబాటులో లేదు అంటే కామెంట్ సెక్షన్‌లో మీ అడ్రస్ పెట్టండి. నాకు కుదిరితే నేను వేపలు, తుమ్మ పళ్ళన్నా నాకు ఏది అవైలబుల్‌గా ఉంటో అది తక్కువ మీకు పంపిస్తాను. మీరు అలవాటు చేసుకోవడానికి మాత్రం ఎవ్రీ టైం కాదండి. మీకు అలవాటు చేసుకోవడం కోసం నేను పంపిస్తాను. పళ్ళ పొడి అంటారా? ఫ్యూచర్‌లో మీ వల్ల కాలేదు అంటే నాకు ఒప్పుకుంటే సమయం దొరికితే నేను స్టార్ట్ చేస్తాను. దానికి కాస్ట్ చేయండి. నేను పళ్ళ పొడి పంపిస్తాను. లేదు నేను వాడాలి, నేను అలవాటు చేసుకోవాలి, ఎలా ఉంటుందో నాకు తెలీదు అంటే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియపరచండి. వీలు చూసుకొని నేను చేసుకున్న పళ్ళ పొడిని మీకు కొద్దిగా శాంపుల్ పంపిస్తాను. మీరు వాడుకోండి. మీకు నచ్చిందంటే మీరు కొనుక్కొని మీరు చేసుకోండి. ఇది నేను బిజినెస్ కోసం అయితే ఏం చేయట్లేదు. నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నా. బిజినెస్ కోసం చేయాలన్నప్పుడు చెప్తా. దీంతో దాగుడు మూతలంతా ఏమీ లేదు. నేను చేయాలనుకున్నప్పుడు నేను చేస్తాను, నేను చెప్తాను. దాని కాస్ట్ ఎంతో కూడా చెప్తా. కాకపోతే ఇప్పటికి నేను శాంపుల్ అయితే కొంతమందికి ఇవ్వగలుగుతా. ఎందుకంటే నేను ఈ వీడియో ఇప్పుడిప్పుడు ఇదే ఫస్ట్ వీడియో నాది. ఎంతమందికి ఇస్తానో తెలీదు, ఎంతమందికి రీచ్ అవుతుందో కూడా నాకు తెలీదు. మీరు పెట్టండి. నాకు అందుబాటులో ఉన్నంత వరకు నేను మీకు ఆ పళ్ళ పొడిని పంపిస్తాను. వాడండి. మీకు నచ్చిందంటే మీరు తయారు చేసుకోండి. మీరే తయారు చేసుకోండి. ఎందుకంటే మన డబ్బు మన దగ్గరే ఉండాలి. ఇంకొకరిని ఎక్కడెక్కడో తయారు చేసిన కంపెనీ ఉన్నంత మనం కొనుక్కొని వాళ్ళకి ట్యాక్స్లు ఇచ్చి వాళ్ళ దేశాన్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా మన ఇండియన్ రూపీస్ డాలర్తో పోల్చుకుంటే బలోపేతం అవుతుందంటే మన ప్రొడక్ట్స్ మనం వాడాలి లేదా మనం తయారు చేసుకోవాలి. మన డబ్బు వేరే చోటకి వెళ్ళకూడదు. అప్పుడు ఆటోమేటిక్గా మనం డెవలప్ అవుతాం, మన కంట్రీ డెవలప్ అవుతుంది. సో, ఈ వీడియో ఇంతేనండి. ఇంకేదన్నా సమాచారం అప్గ్రేడ్ చేయాల్సి వస్తే చెప్తాను. ఇప్పుడు మీకు చెప్పినట్టు మీకు ఎవరైతే హాస్టల్లో ఉన్నారో పట్టణంలో ఉన్నారు, వేపలు అందుబాటులో లేదు, మాకు వాడాలని ఉంది, అమెజాన్లో వీటిల్లో కాస్ట్ ఎక్కువ ఉందంటే నేను నాకు ఊరికనే దొరుకుతుందండి. మీరు జస్ట్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ వరకు మీరు పెట్టుకోండి, నేను పంపిస్తాను.
నాకు అడ్రస్ పెట్టండి, కామెంట్ సెక్షన్లో అడ్రస్ పెట్టండి, వ్యాపారంలో పంపిస్తాను. పేస్ట్ ఈ టూత్ పౌడర్ పేస్ట్ కావాల్సిన వాళ్ళు శాంపుల్ కొద్ది కొద్ది పంపిస్తాను. మీరు చూడండి, మీకు నచ్చిందంటే ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములాని, వేరే ఇంకేం సీక్రెట్స్ అంతా ఏం లేదండి. దీంతో మీరు దీన్ని వాడుకొని నచ్చిందంటే మీరు చేసుకోండి, హ్యాపీగా ఉండండి. డాక్టర్లకి దూరంగా ఉండాలని కాదండి, ఏదో అంటే వాళ్ళు ఇది నాకు అన్నీ తెలుసు అని నేను చెప్పడం కాదండి. మీకు పళ్ళు పాడైపోయింది, పుచ్చిపోయిందంటే వెళ్ళండి. మన కింద పడ్డం పళ్ళు విరిగిపోయిందంటే కట్టించుకోండి. వంకర టెంకరగా ఉన్నాయంటే వెళ్ళండి డాక్టర్ దగ్గరికి. మీకు లైఫ్ స్టైల్ తెలియకుండా పళ్ళు పాడు చేసుకోవద్దని అంటున్నా. సో కాబట్టి ఫుడ్ విషయంలో 90% మీరు తినే ఫుడ్ వల్ల మీ పళ్ళు పాడైపోతుందని గ్రహించండి. ఒక చాక్లెట్ వల్లనే కాదు, మిగతా అన్నిటి వల్లనూ పోతుంది. సో కాబట్టి ఈ మీకు పళ్ళు ఎందువల్ల మేజర్ అని చెప్తున్నానంటే, మీరు తినే ఫుడ్ కూడా మీకు వంట పట్టాలి, కరెక్ట్గా జీర్ణం అవ్వాలి, దాని శక్తి పూర్తిగా మీరు వినియోగించుకోవాలంటే మీ పళ్ళే మీకు అవసరం. ఎందుకంటే మీరు ఎంత బాగా ఇక్కడ నోట్లో నవలగలిగి ఇక్కడే సగం జీర్ణం ఇక్కడే అవుతుంది, మీకు తెలియదు చాలా మందికి. ఇంకా అది వేరే విషయం. కాబట్టి మన ఎంగిల్ ద్వారా, మన పళ్ళ ద్వారా సగం ఇక్కడ జీర్ణం అయిపోవాలి. కాబట్టి మన పళ్ళు మనకి చాలా ఇంపార్టెంట్, మన ఆరోగ్యానికి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి పళ్ళను నెగ్లెక్ట్ చేయొద్దండి. సో మన ఆహార అలవాట్లు మార్చుకోండి. నేను చెప్పిన విధంగా మీకు ఏది నచ్చితే అది ఫాలో అయిపోండి. అంతే అండి. నమస్తే.